భారత ప్రధాని మోడీ గారు 5 నేషన్ టూర్కి వెళ్ళనున్నారు. చాలా కాలం తర్వాత 5 దేశాలు ఒకటేసారి ఆయన పర్యటన చేయటం. జూలై 2వ తారీఖు నుంచి జూలై 9వ తారీఖు వరకు. ముఖ్యంగా 17వ బ్రిక్స్ సమ్మిట్కి ఆయన ఈ టూర్లో భాగంగా అటెండ్ కానున్నారు. మొత్తం 5 దేశాలు. మొదటగా ఆయన ఘనా, రెండో దేశం ట్రినిడాడ్ అండ్ టొబాగో, మూడో దేశం అర్జెంటీనా, నాలుగో దేశం బ్రెజిల్, ఐదో దేశం నమీబియా. ఈ 5 దేశాలు 8 డేస్లో ఆయన కవర్ చేయనున్నారు. దాదాపు 30 సంవత్సరాల తర్వాత భారత ప్రధాని ఘనా వెళ్ళటం, బయోలేటరల్ విజిట్కి మొట్టమొదటిసారి వెళ్ళటం అనమాట. దీనిలో భాగంగా ఆయన ఘనాలో ఎనర్జీ, ఎకనమిక్, డిఫెన్స్ కొలాబరేషన్ సంబంధించి మాట్లాడనున్నారు. తర్వాత ఘనా నుంచి ఆయన జూలై 3-4లో ట్రినిడాడ్ అండ్ టొబాగోకి వెళ్ళనున్నారు. 1999 తర్వాత భారత్ ప్రధాని ఈ దీవులకు వెళ్ళటం ఇదే తొలిసారి అనమాట. ట్రినిడాడ్ అండ్ టొబాగోలో అక్కడ ప్రెసిడెంట్ టొబాగో క్రిస్టిన్ క్యార్లో కంగలూని, అదేవిధంగా అక్కడ ప్రైమ్ మినిస్టర్ కమలా పెర్షాద్ని కలవనున్నారు. సో ఈ సందర్భంగా ట్రినిడాడ్ అండ్ టొబాగో పార్లమెంట్లో ప్రధాని మోడీ గారు ప్రసంగించనున్నారు. ఆ తర్వాత ట్రినిడాడ్ అండ్ టొబాగో నుంచి ఆయన అర్జెంటీనా వెళ్ళనున్నారు జూలై 4-5 తారీఖు. అర్జెంటీనాలోని ప్రెసిడెంట్ జేవియర్ మిలీని ఆయన కలిసి అక్కడ డిఫెన్స్, అగ్రికల్చర్, మైనింగ్, ఆయిల్ అండ్ గ్యాస్, ఎనర్జీ, ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ వీటిలో అర్జెంటీనాతో పార్ట్నర్షిప్ పెంచే విధంగా ఆయన చర్చలు జరపనున్నారు.